శ్రావణ మాసం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి రెండు వ్రతాలండి. ఒకటి వరలక్ష్మి వ్రతము, 2 మంగళగౌరి వ్రతము. వీటితో పాటు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం గనుక ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఈ నెలలో ప్రారంభించి చేయటం చాలా మంచిది. స్వామివారికి అనుకూలమైన నెల గనుక మనకి ఎలాంటి బాధలు, కోరికలు, కష్టాలున్నా తొందరగా నెరవేరుతాయి. స్వామివారు వడ్డీ కాసులవాడు గనుక సప్త శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత 8వ వారం కూడా అదే విధంగా వ్రతం చేసి స్వామివారికి సమర్పించాలి. మన వీలు అవకాశాన్ని బట్టి స్వామివారికి పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ చాలా ఈజీగా పూజ చేసుకోవచ్చండి. వ్రతానికి ముఖ్యంగా కావలసినవి చలిముడితో చేసిన ప్రమిదలు, చిమిలి ముద్దలు, పానకం, వడపప్పు, బెల్లం, పూలు, పళ్ళు, కొబ్బరికాయ, ఏదైనా అన్న ప్రసాదం. ఆ పైన మీ ఇంట్రెస్ట్ అండి, ఎన్నైనా ఏమైనా పెట్టొచ్చు. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శనీశ్వరుడు తొందరగా ప్రసన్నమయ్యి మనపైన ఎలాంటి శని ప్రభావం ఉన్నా పోయి మనం అనుకునే పనులు తొందరగా నెరవేరుతాయి. అలాగే ఈ నెలలో పరమేశ్వరునికి చేసిన సోమవార వ్రతానికి కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది.